మేడం మనం ఇప్పటి వరకు సాలరీ హైక్స్ గురించి మాట్లాడుకున్నాం. బెటర్ జాబ్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సూటబుల్ అయ్యే జాబ్ దొరకాలంటే ఏం చేయాలంటారు మేడం? స్విచ్ బోర్డ్ గురించే మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. ఓకే, సో దీనికి కూడా మాస్టర్ ఫ్రేజెస్ ఉన్నాయి, జనరల్ ఫ్రేజెస్ కూడా ఉన్నాయి అన్నమాట. దానికి ఫస్ట్ ఏంటంటే కౌంట్ డివైన్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. అంటే ఎందుకు ఎందుకు కౌంట్ డివైన్? నీకు కావాల్సి నువ్వు తెచ్చుకోవాలి కదా, అది కౌంట్ చేసుకోవాలి నువ్వు. అంటే నువ్వు ఆలోచించాలి. దానికి కౌంట్ డివైన్ అనేది ఫస్ట్ వాడచ్చు. దాని తర్వాత ఇప్పుడు మాస్టర్ ఫ్రేజ్ ఉందనుకో, బ్రింగ్ చామ్, ఓకే, డివైన్ జాబ్ డన్. ఓకే, అంటే ఏంటి? నీకు కావాల్సిన జాబ్ని తీసుకురా, డివైన్ని కూడా మార్చాము. అంటే ఏంటి? డివైన్ ఆర్డర్ ఏమున్నా, నీకు లా ఆఫ్ కర్మ ఏమున్నా, నువ్వేం చేస్తున్నావు అది కొంచెం మార్చి నాకు కావాల్సింది నాకు తీసుకురా. ఓకే, జాబ్ డన్ అంటే ఆ జాబు నాకు వచ్చేటట్టు చూడు, అయిపోయింది ఆల్రెడీ. ఓకే, సో ఇది మెయిన్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే బ్రింగ్ చామ్ అనుకో, అంటే ఏంటి? ఇంటర్వ్యూలో నువ్వు ప్రెసెంటబుల్గా ఉండి కాన్ఫిడెంట్గా ఉండడానికి బ్రింగ్ చామ్. ఓకే, అంతే కదా. ఫస్ట్ నువ్వు ఇంటర్వ్యూ లేకుండా ఎక్కడి నుంచి జాబ్ వస్తుంది నీకు? నువ్వు జాబ్ గురించే కదా అడిగావు. సో బ్రింగ్ చామ్ అంటే ఆ ఇంటర్వ్యూకి నేను బాగా చేసేటట్టు ఫస్ట్ నా మైండ్ సెట్ని నేను మార్చుకుంటున్నాను. కరెక్ట్. కౌంట్ డివైన్ ఆల్రెడీ మాట్లాడాను. ఇంకోటి ఏంటంటే పర్సనల్ చామ్. అంటే పర్సనల్ చామ్ అనేది ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే, నేను నన్ను నమ్ముతున్నాను. ఓకే, ఏదైనా బిలీఫ్ బట్టి ఉంటుంది. నేను ఇందాక నుంచి అది చెప్తున్నాను. సో పర్సనల్ చామ్ నాకుంది. చాము నేనేమో ఇంటర్వ్యూ వాళ్ళతోటి నేను కాన్ఫిడెంట్గా వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వగలను, నాకు తెలియదంటే తెలియదని కూడా చెప్పగలను అని చెప్పడానికి పర్సనల్ చామ్. అంటే నువ్వు ఏంటి అనేది నువ్వు తెలుసుకున్నప్పుడు ఇంటర్వ్యూ కూడా ఈజీగా చేస్తావు. సింపుల్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ జాబ్ డన్ అంటే ఏంటి? జాబ్ తీసుకురావాలి ఇంటర్వ్యూలో ఫేస్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే కౌంట్ డివైన్. మనం మాట్లాడుకున్నాం ఫస్టే. కౌంట్ డివైన్ అనేది ఏంటి? నీకు కావాల్సిన సాలరీ కావాలా అక్కర్లేదా? వాడు జాబ్ ఇచ్చేస్తే సరిపోయిందా? నువ్వు చామింగ్గా ఉంటే సరిపోయిందా? యువతల వాళ్ళు కూడా మనకి ఇవ్వాలి కదా. మనం అన్ని ఇంటర్వ్యూలో పాస్ అయ్యాం, అన్నీ అయిపోయాయి, జాబ్ ఇచ్చాడు, జాబ్కి మనకి తగ్గట్టు సాలరీ కావాలి. కరెక్ట్. ఎప్పటికైనా డబ్బు కావాలి. సాలరీ అని పక్కన పెడదాం, మనం చేసిన పనికి డబ్బు మనకి తగిన రెన్యూమరేషన్ ఉంటేనే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అందుకనే ఏంటంటే కౌంట్ డివైన్ అన్నాం. సో కౌంట్ డివైన్, నువ్వు అనుకున్నది ఏంటి అనుకున్నావో అది. సో మాస్టర్ ఇది మాత్రం స్విచ్ వర్డ్ మొత్తం చెప్పచ్చు, లేకపోతే విడివిడిగా చెప్పచ్చు. ఇది ఏంటంటే సీక్వెన్స్గా చెప్పుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఫస్ట్ కౌంట్ డివైన్, ఎందుకంటే ఈ కాలంలో మొత్తం ఫస్ట్ కావాల్సింది ఏంటి? నువ్వు అన్నట్టు డబ్బే. నీకు జాబ్ పొజిషన్ అని కాదు. ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటారు? ఇంత డబ్బు కావాలి, పొజిషన్ పట్టే డబ్బు వస్తుంది అని చాలామంది అనుకుంటారు. కాదు, డబ్బు పట్టి కూడా పొజిషన్ వస్తుంది. ఇట్ ఇస్ ఆల్సో రివర్స్. బట్ ఏంటంటే మనకి ఏం ఉండాలి? ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఫస్ట్ కౌంట్ డివైన్, తర్వాత చాము, పర్సనల్ చాము, దాని తర్వాత జాబ్ డన్. ఇది మొత్తం ఫ్రేజ్ ఏమో కంటిన్యూస్గా చాన్ చేసుకోవచ్చు. ఇది ఎన్ని రోజులు చాన్ చేయాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిమం 21 days చాన్ చేయడం అనేది మంచిది. అంటే జాబ్ ఇంటర్వ్యూకి నువ్వు ప్రిపేర్ అవునప్పుడు ఫస్ట్ కౌంట్ డివైన్ చేయొచ్చు, లేకపోతే బ్రింగ్ చామ్. బ్రింగ్ చామ్, డివైన్, జాబ్ డన్. అంటే జాబ్ అయిపోయింది, నీకు వచ్చేసింది. ఇదేంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకోటి కూడా చేసుకోవచ్చు, విజువలైజేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ తొందరగా మనకి కావాలనుకుంటే మేము 21 days అవకాశం మాకు లేదు అనుకుంటే ఇంకా ఈజీగా, అది ఇంటర్వ్యూని బట్టి ఉంటుంది కదా. అవును, ఎవరిని బట్టి వాళ్ళు ఉంటుంది. సో నీకు జాబ్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు కంటిన్యూస్గా చాన్ చేసుకుని మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూస్గా మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ మన 369 టెక్నిక్ మాట్లాడుకున్నాం, జర్నలింగ్ టెక్నిక్ మాట్లాడుకున్నాం. ఇది కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్కి ఈజీగా వెళ్తుంది. సో మనం జనరల్గా చెప్పడం 21 days. కొంతమందికి 1 dayలో అయిన వాళ్ళు ఉన్నారు, 10 daysలో అయిన వాళ్ళు ఉంటారు, 2 daysలో అయిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే ఈ ఇంటర్వ్యూ ఇది ఒక్కటే కాదు కదా, ఇంకా ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్ వస్తాయి కదా. సో ఏదైనా మనం కంటిన్యూ చేసినప్పుడు, ఇందాక నేను చెప్పినట్టు కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుంది? నీకు ఇంకా ఇంటర్వ్యూస్ వస్తాయి, ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి. సో నీకు తగ్గదే వస్తుంది. నీకు ఫస్ట్దే తగ్గదో రావాలి అంటే ఎట్లాగా కాదు. సో ప్రిపేర్ అవుతున్నాం మనం. వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ మన అర్హత తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు అర్హత లేకుండా ఏమీ అవ్వదు కదా. డిజర్వబిలిటీ అంటాం ఇంగ్లీష్లో. ఇఫ్ యూ డిజర్వ్ యూ విల్ గెట్ ఇట్. ఇప్పుడు కాలేజ్లో కూడా అదే చెప్తారు, ఇంటర్వ్యూ ముందు వాళ్ళు అదే అంటారు, నీకు డిజర్వబిలిటీ ఉంటే తప్పక. అంటే దేంతో డిజర్వబిలిటీ వాళ్ళు చెప్తారు? ఫస్ట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండదు కాలేజ్లో ఉన్న వాళ్ళకి. సో ఇంటర్వ్యూస్ వస్తాయి, అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఫస్ట్ వాళ్ళు మార్క్స్ చూస్తారు. మార్క్స్ తర్వాత
ఏ సబ్జెక్ట్ అని చూస్తారు అండ్ ఆల్సో ఏ కంపెనీ అని చూస్తారు. ఆ కంపెనీని బట్టి వీళ్ళకి డిజర్వబులా లేదా అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి ముందుకు వెళ్తారు. సో అందరూ ఏంటి ఒకే ఇంటర్వ్యూని అటెండ్ అవ్వరు, 4-5 ఇంటర్వ్యూలు అటెండ్ అవుతే ఏదో ఒక ఇంటర్వ్యూలో వస్తుంది. సో ఆపర్చునిటీస్ రావడానికి మనం మొత్తం చేయాలన్నమాట. సో ఏదైనా సరే 21 డేస్ చెప్పినప్పుడు కంటిన్యూస్గా 21 డేస్ చేస్తే ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఏదైనా నేను ఇప్పుడు చెప్పినట్టు డిజర్వబిలిటీ, నువ్వు యూ డిజర్వ్ ఆర్ నాట్, ఇఫ్ యూ ఫీల్ యూ డిజర్వ్ ఇట్, యూ విల్ గెట్ ఇట్. సింపుల్, అదే నమ్మకం. ఓకే. సో ఆ నమ్మకం లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. సో ఏదైనా సరే మనం చెప్పేది ఏంటంటే బిలీఫ్ సిస్టమ్, మనకి ఎంత బిలీఫ్ ఉంది దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. దానికి మనం స్విచ్ వర్డ్స్ ఎందుకు వాడుతున్నామంటే అది ఈజీగా మనకి మైండ్లోకి వెళ్తుంది, సబ్ కాన్షియస్ మైండ్కి అది గుర్తు తెస్తూ ఉంటుంది. అదే మనం చూస్తాం. అంటే ఏంటి, RAS అని ఉంటుంది అనమాట, అది యాక్టివేట్ అవుతుంది. రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ అంటాం, అది యాక్టివేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ఇవన్నీ చేసినప్పుడు నీకు ధైర్యం అనేది ఎక్కువ అవుతుంది. డిజర్వబిలిటీ ఉంటేనే నీకు ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చినప్పుడు నువ్వు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తావు. అందుకని చామింగ్గా ఉండడం అనేది మనం ఇందులో కూడా చెప్పాం. అంటే పర్సనల్ చామ్ అనేది మనకు ఉండాలి. ఏంటి, అడగగానే మనం చెప్పగలగాలి. అది కరెక్టా రైటా పక్కన పెడదాం ఆన్సరు ఆ క్వశ్చన్కి. బట్ వాళ్ళు ఫస్ట్ చూసేది ఏంటి, కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, అసలు నమ్మకమే కదా. సో నీ నమ్మకం ఉన్నప్పుడు తప్పక నువ్వు ముందుకెళ్ళి జాబ్ అనేది తెచ్చుకుంటావు. సో ఎప్పటికైనా సరే 21 డేస్ ఆర్ 30 డేస్ ఆర్ 40 డేస్ మనం చెప్పేది. జనరల్గా షార్ట్ టర్మ్ కూడా మనం చెప్తాం, ఒక 10 డేస్ చేయండి, 2 డేస్ చేయండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట, డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అంటే ఏంటి, చాలామంది ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఏమనుకుంటారు, నేను చేశాను నాకు రాలేదు అనుకుంటారు. అంటే ఏంటి, వాళ్ళ మీద నమ్మకం లేదు కనుక ఇక్కడ రాలేదు. నువ్వు రాలేదని ఎప్పుడు నెగిటివ్గా అనుకున్నావో అప్పుడే నీకు రాదని తెలుసు. కాన్ఫిడెన్స్ లేదు, అది రాదని తెలుసు. నాకు డిజర్వబిలిటీ లేదు, నాకా వస్తుందా, ఎంత డబ్బు వస్తుందా అనుకున్న వాళ్ళకి ఎప్పుడు రాదు. ఆ డౌట్ ఉన్న వాళ్ళకి రాదు, సెల్ఫ్ డౌట్ ఉన్న వాళ్ళకి ఎప్పటికీ రాదు. నేను ఇందాక చెప్పాక నెగిటివ్ కమెంట్స్ ఎప్పుడు పెడతారు, వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పేది అర్థం కానప్పుడు వాళ్ళు నెగిటివ్ కమెంట్స్ పెడతారు. అంటే వెన్ యూ డోంట్ రెసనేట్, వి కాల్ ఇట్ యాజ్ రెసనెన్స్. అంటే నేను చెప్తున్నాను, నీకు అర్థం కాలేకపోతే నాకు అర్థం కాలేదని చెప్తావు, లేకపోతే కింద ఒక కమెంట్ వేస్తావు. నేను నీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను కనుక నువ్వు డైరెక్ట్గా నాకు చెప్పవచ్చు. అదే వాళ్ళు నెగిటివ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, కింద రాస్తారు. అదే నమ్మకం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, బాగుంది, గుడ్, లేకపోతే నాకెందుకు అన్నవాళ్ళు ఏం మాట్లాడకుండా అదే వినేసి వెళ్ళిపోతారు. ఇంతే, ఎవరి మెంటాలిటీ మనం చూసామంటే ఇంతే ఉంటుంది. సైకాలజిస్ట్ కూడా ఇదే చెప్తారు. సో మనం స్విచ్ వర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుతున్నాం కనుక స్విచ్ వర్డ్స్లో ఉన్నది ఇదే అనమాట సారాంశం. ఏదైనా సరే నమ్మకం పెంచడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికి. నీకు ఆల్రెడీ లేదనుకో, నువ్వు 21 డేస్ చేసినా వేస్టే కదా. అవును, ఎన్ని డేస్ చేసినా వేస్ట్, చేయడమే వేస్ట్, టైం వేస్ట్. సో ఫస్ట్ ఏంటి, ఎప్పటికైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్లో కానీ దేంట్లో చెప్పుకోవాలి, మనని పెంచుకోవాలి. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెంచుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అది పెరిగిన తర్వాత ఎవరు అడిగినా ఏదైనా చెప్పగలవు. నేను చేయగలను అని ఎప్పుడు ముందుకు వెళ్తే అది చేయగలవు, నేను చేయలేను అని ఎప్పుడు ముందుకు వెళ్తావో చేయలేవు. అదే నెగిటివ్కి పాజిటివ్కి ఉన్న డిఫరెన్స్. సో లా ఆఫ్ అట్రాక్షన్లో ఎప్పుడైనా మనం చెప్పేది ఏంటి, పాజిటివ్గా ఉండమనే చెప్తాం, కొంచెం కూడా నెగిటివిటీ తీసుకురావద్దని చెప్తాం. సో స్విచ్ వర్డ్స్ ఏంటంటే పార్ట్ ఆఫ్ ఇది మన లా ఆఫ్ అట్రాక్షన్. ఒక దీని కింద ఇస్తాం అనమాట, కొంతమందికి ఇస్తూ ఉంటాం. ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో దాన్ని బట్టి మనం ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం చేస్తాడు, ఆయన సిమ్టమ్స్ అడుగుతాడు. సిమ్టమ్స్ అడగకుండా ఆయన ఫస్టే యాంటీబయాటిక్ రాసేసి ఇచ్చేయడు, ఇది చేయాలి అని. టెస్టులు చేసిన తర్వాతే దానికి ఏం చేయాలో చేయమని చెప్తారు. అంటే ఏంటి, ఆయనకి తెలిసిన తర్వాత మనకి కాన్ఫిడెంట్గా ఏంటి ఆయన ప్రిస్క్రైబ్ చేయగలడు. అలాగే స్విచ్ వర్డ్స్ కూడా అంతే అనమాట. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎట్లా ఉన్నారో దాన్ని బట్టి, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ బట్టి, వాళ్ళ మనోభావం అని చెప్తూ ఉంటాము, వాళ్ళ స్థితి, మెంటల్ యాప్టిట్యూడ్ కానీ మైండ్ఫుల్నెస్ కానీ బట్టి, దాన్ని బట్టి మనం ప్రిస్క్రైబ్ చేయడం ఇన్ని డేస్ అని జరుగుతుంది. స్విచ్ వర్డ్స్ ఒకటే ఉండొచ్చు, ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. లేకపోతే దానికి ముందు ఏం చేయాలో చెప్పి చేయమంటాం. అందుకని మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఏం చేస్తున్నాం, మనం చిన్నది ఒక స్విచ్ వర్డ్ చెప్పి తర్వాతే మనం మేజర్ దానికి వెళ్తున్నాం అనమాట. అంటే ఫుల్ సెంటెన్స్కి వెళ్తున్నాం.
మన చిన్నపిల్లలు కూడా అంతే, ఫస్ట్ ఏబిసిడి రాయకుండా మనం ఒక వర్డ్ రాయలేం, వర్డ్ రాయకుండా మనం ఒక సెంటెన్స్ రాయలేం. ఏదైనా అంతే, స్లోగా మనం తీసుకెళ్ళినప్పుడు తొందరగా ఏంటంటే మైండ్కి అది అట్రాక్ట్ అవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. అందుకోసం దీనిలో కూడా జాబ్ని బట్టి స్విచ్ వర్డ్స్ ఉంటాయా? జాబ్ని బట్టి ఉంటాయి, కానీ Okay. బేసిక్గా మనం ఎక్కువ ఏంటంటే డివైన్ ఆర్డర్, డివైన్ కౌంట్ ఎక్కువ వాడతాం. ఓకే. ఏదైనా సరే ఇందాక చెప్పినట్టు లా ఆఫ్ కర్మ అనేది మనకు వస్తుంది. అంటే మన కర్మ మనకి తెలియదు. అవును. అంటే ఈ పొజిషన్లో మనం ఉన్నాం అనుకో, ఒక జాబ్ వస్తుంది, ఒక ఇంటర్వ్యూ వస్తుంది. సో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మనం 2 విధాలు ఉన్నాయి. నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు, లేకపోతే భయపడి ఇంట్లో కూర్చోవచ్చు. అవును. 2 ఉన్నాయి. అవును. సో 2 ఏంటి? మెంటల్ యాప్టిట్యూడే, కాన్షియస్నెస్, అంతే కదా. నీ పరిస్థితి ఎలా ఉంది మెంటల్గా అనేది ఫిజికల్గా మనం మాట్లాడటలే. వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ ద థింకింగ్ ప్రాసెస్. సో నీ థింకింగ్ ప్రాసెస్ అలా ఉన్నప్పుడు నేను స్విచ్ వర్డ్ ఇచ్చినా వేస్ట్. అది నేను చెప్తున్నా. నువ్వు 21 days చేయి, 1 సంవత్సరం చేయి, మారదు అక్కడ. నువ్వు మారినప్పుడే అక్కడ అన్నీ మారుతాయి. అవును. నిన్ను నువ్వు మార్చుకోవడానికి, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి, సెల్ఫ్ ఎస్టీమ్ పెరగడానికి మనం స్విచ్ వర్డ్స్ అనేది ఇస్తున్నాం. అంటే ఏంటి? నాకు లేనిది నేను ఎలా తెచ్చుకుంటా. అవును. సో ఇప్పుడు నేను ఇందాక కమెంట్స్ గురించి మాట్లాడాను. ఇప్పుడు నీలా నెగటివిటీ ఉంది కనుక నువ్వు నెగటివ్ కమెంట్స్ పెడుతున్నావు. ఇప్పుడు వీడియో మనం చేస్తున్నాం, ఇక్కడ కూర్చున్నాం, నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతున్నాను, కరెక్టా? సో నాదేం లేదు, నేను పాజిటివ్గా చెప్తాను, నువ్వు పాజిటివ్గా అడుగుతున్నావు, నీకు కావాలని నువ్వు అడుగుతున్నావు. ఇదే ఎదుటి వాళ్ళు చూసిన వాళ్ళు ఎలా తీసుకోవాలి? పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ ఉంటారు, నెగిటివ్గా తీసుకుంటే ఎవరిది? వాళ్ళదే. అంతే కదా. అంతే. సో అలాగే స్విచ్ వర్డ్స్ కానీ, ఇప్పుడు సపోజ్ ఒక ఇంటర్వ్యూ కానీ, లేకపోతే ఒక డబ్బు రాలేదంటాం కానీ, బికాస్ యూ థింక్ యు ఆర్ లైక్ దట్, అంటే నీ డిజర్వబిలిటీ బట్టి ఉంటుంది. అంటే సెల్ఫ్ డౌట్ అనేది ఉంటుంది, అది నెగటివ్ పాజిటివ్ అవుతుంది, అదే మనం బయట పెడతాం. సో అది బయట పెట్టకుండా కాపాడడానికే మనం ఏంటంటే స్విచ్ వర్డ్స్ అనేది వాడుతున్నాం. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.